హాయ్ ఫ్రెండ్స్, చాలామంది జీకే ఎగ్జామ్ గురించి అడుగుతున్నారు. ఫస్ట్గా ఇలా సింబల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. జీకే ఎగ్జామ్లో మనం ఇక్కడ రోడ్ సేఫ్టీకి సంబంధించి ఈ రకమైన సింబల్స్ ఉంటాయి. సో మీరు గూగుల్లో కొట్టి చూసినా కానీ యూరోపియన్ యూనియన్ సింబల్స్ అవి వస్తాయి. వాటిని మీరు గూగుల్ ట్రాన్స్లేట్ యూస్ చేసుకొని మన లాంగ్వేజ్లోకి అర్థమయ్యేటట్టు చూసుకోవచ్చు. అంటే మీకు జస్ట్ ఐడియా కోసం అనేది చూపిస్తున్నాను అనమాట. సో ఇలాంటివి ఉంటాయి అన్నమాట సింబల్స్ అనేవి. ఆ తర్వాత మనకి 14 చాప్టర్స్ ఉంటాయి. ఆ 14 చాప్టర్స్ నేమ్స్ ఇలా ఉంటాయి చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటాయి. సో ఇక్కడ గవర్నమెంట్ వెబ్సైట్లో మనకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేస్తారనమాట. మనకు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత మనం ఏదైతే స్కూల్కి వెళ్తామో ఆ స్కూల్ వాళ్ళు మనకు ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తారు. ప్రతిరోజు మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆ ల్యాప్టాప్లో వేసేసి ఓపెన్ చేస్తే చాప్టర్స్ వస్తాయి. ఇలా క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి అన్న ఆన్సర్స్ పెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవడమేను. ఈ రైట్ సైడ్లో చూసారా నా పేరు కనబడుతుంది, టెన్నిసన్ పిల్పాటి అని. సో ఇది నా యూజర్ ఐడి అనమాట. సో ఇక్కడ మనకి ప్రతి చాప్టర్ ఓపెన్ చేయగానే ఇలా థియరీ ఉంటుంది అనమాట. ఆ థియరీలో దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అయితే చదువుకోవచ్చు. లేదు ఎందుకు థియరీ అనుకుంటే క్వశ్చన్స్ వరకు చదువుకుంటే అర్థమవుతుంది. ఈ క్వశ్చన్స్లో ప్రతి ఒక్క చాప్టర్లో 14 చాప్టర్కి వచ్చి ఒక క్వశ్చన్ కానీ 2 క్వశ్చన్లు కానీ వస్తాయి అన్నమాట. సో మొత్తం ఈ జీకే ఎగ్జామ్లో మనకి 30 క్వశ్చన్లు ఉంటాయి. ఫస్ట్ 20 క్వశ్చన్స్లో 16 మార్క్స్ రావాలి. ఆ తర్వాత 10 క్వశ్చన్స్లో 5 మార్క్స్ రావాలన్నమాట. కంపల్సరీగా రావాల్సిందే అవి వస్తేనే పాస్ అయినట్టు. సో బేసిక్గా 2 అటెంప్ట్స్ ఇస్తారు. 2 అటెంప్ట్స్లో పాస్ అయితే అయినట్టు, లేదంటే మళ్ళీ గో బ్యాక్ టు ఇండియా అనమాట. సో ఇలా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్డ్ క్లియర్గా వాడు మనకి ఒక ఫోటో చూపించి దాని గురించి రెస్ట్ టైం అంటే ఎలా ఉంటుంది, వీక్లీ రెస్ట్ అంటే ఎలా తీసుకోవాలి, దాని గురించి కానీ ఇంకా సంబంధించినవి అన్నీ చూపిస్తూ ఉంటారు అనమాట. నేను ఇందాక చెప్పాను కదా 30 క్వశ్చన్స్ అని, చూడండి ఇలా ఉంటాయి. బేసిక్ క్వశ్చన్స్, స్పెషలైజేషన్స్ క్వశ్చన్స్ అని. సో వాటికి మనం ఇప్పుడు స్పెషలైజేషన్స్ క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్ తప్పు పెట్టాను అనమాట నేను. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇలా రిజల్ట్ ఓకే అని చూపించింది. యువర్ ఎగ్జామ్ రిజల్ట్ ఈజ్ పాజిటివ్. అర్థమైందా? ఇలా వస్తుంది అనమాట ఫ్రెండ్స్.